మీరు కొన్న స్టీల్ రాడ్ 12 మీటర్స్ కన్నా తక్కువ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? ఏమవుతుందా? మీకు తెలియకుండా మీ పాకెట్ కి పెద్ద దెబ్బ పడుతుంది. వెల్కమ్ టు డే 4 ఆఫ్ 30 స్టీల్ డౌట్స్ అండ్ 30 స్ట్రైట్ ఆన్సర్స్. మీరు కొన్న స్టీల్ 12 మీటర్స్ కన్నా తక్కువ ఉంటే మీరు కట్టేది ఇల్లు కాదు, ఒక పెద్ద ప్రాబ్లం. మార్కెట్ లో చాలా మంది తక్కువ రేట్ కే స్టీల్ ఇస్తా అంటారు, కానీ కట్ చేస్తే స్టీల్ లెంత్ కట్ చేస్తారు. షార్ట్ లెన్స్ ఉంటే ఓవర్ ల్యాప్స్ ఎక్కువ అవుతాయి. ఓవర్ ల్యాప్స్ ఎక్కువ అయితే స్టీల్ కన్జంప్షన్ పెరుగుతుంది, అంటే అనవసరంగా మీరు డబ్బులు వేస్ట్ చేస్తున్నారు. ఓవర్ ల్యాప్స్ ఎక్కువైతే మీ బిల్డింగ్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, లేబర్ కాస్ట్ పెరుగుతుంది, స్టీల్ వేస్టేజ్ కూడా ఎక్కువ అవుతుంది, అంటే టోటల్ గా మీ బడ్జెట్ కూడా పెరుగుతుంది. షాప్ వాడు కొటేషన్ తక్కువ చూపించాడని మోసపోకండి. వాడు మీ లెన్స్ తగ్గించి మీ డబ్బులకి పెద్ద దెబ్బ వేస్తాడు. స్టీల్ కొనేటప్పుడు మీరు చూడాల్సినవి డబ్బులు కాదు, స్టాండర్డ్స్ ప్రకారం వెయిట్స్ లెన్స్ ఉన్నాయా లేదా చూసుకోండి. అదే మీకు పెద్ద సేవింగ్స్. డిస్కౌంట్ దొరికిందని వీక్ ఇల్లు కట్టకండి. ఇల్లు అంటే స్ట్రాంగ్ గా ఉండాలి, లాంగ్ టర్మ్ ఉండాలి. ఈ ఇన్ఫో మీ ఇల్లు కట్టుకునే ఫ్రెండ్స్ కి వెంటనే షేర్ చేయండి. ఫాలో ఫర్ డే 5.